అందరికీ నమస్కారం. నేను మల్లికార్జున పంతుల్ని. తరచూ అందరూ కూడా దేవస్థానాలలో, ఇంట్లో అందరూ కూడా భక్తులు స్వామివారికి గుళ్ళల్లో, మన ఇంట్లో పూజా గదిలో అన్ని దగ్గర కూడా మనము నిత్యం కొబ్బరికాయ అనేది కొడుతుంటాం. ఈ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికి పసుపు కుంకుమ, అంటే పసుపు అనేది కాదు కానీ కుంకుమ పెట్టడం చాలామంది పెడుతుంటారు. నైవేద్యం మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఏదైతే మహానైవేద్యం ఎక్కిస్తామో స్వామివారికి, ఇంట్లో దేవుళ్ళకి కానీ గుళ్ళల్లో కానీ, మనం టెంకాయ కొట్టిన తర్వాత ఎప్పుడైతే నైవేద్యం పెడతామో దానికి బొట్టు పెడుతుంటాం. పెట్టకూడదు. ఈ యొక్క నైవేద్యానికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికి మనం బొట్టు అనేది పెట్టరాదు. ఎందుకు అంటే మనము ఏదైనా భుజిస్తుంటాం, అన్నమే అనుకుందాము, మనము ఎవరు ఆహారం బట్టి వాళ్ళది, దాంట్లో ఏమైనా పడ్డది, ఏదైనా మరక పడ్డది అనుకుందాము, ఏదైనా కుంకుమ, సరే కుంకుమనే, వేరేది కూడా ఎందుకు, మనం ఎగ్జాంపుల్ కానీ కుంకుమ, మనం అదే అంటిన కుంకుమతోనే మనం తింటామా? తినం. అలాగనే దేవునికి ఏదైతే మనం నైవేద్యం పెడతామో ఆ ఒక్క టెంకాయకి మనం బొట్టు అనేది పెట్టరాదు. కొబ్బరికాయ కొట్టి అలాగే ఆ రెండు ముక్కలు కూడా గుళ్ళో దేవుని ముందట అనేది మనం పెట్టేయాలి. పెట్టేసి నైవేద్యం చక్కగా చూపించాలి. మనం యథావిధిగా హారతి ఇచ్చుకోవడం, దండం పెట్టుకోవడం. ఈ బొట్టు అనేది పెట్టరాదు. టెంకాయ, మనం కొట్టిన టెంకాయకి బొట్టు అనేది పెట్టరాదు. ముఖ్యంగా చాలామంది పెడుతుంటారు. ఈ పొరపాటు అనేది చేయొద్దు, ఎవరు కూడా చేయకండి. మళ్ళా మనము ఎవరైనా అలా బొట్టు పెట్టినా కానీ పెట్టకూడదు అని చెప్పండి. దానికి రీజన్ అనేది మీకు చెప్పాను. మనము నైవేద్యము, ఇప్పుడు అదే కుంకుమ అంటినది మనం కట్ చేస్తాం. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం భుజిస్తాం కాబట్టి ప్రసాదము. ఆ కొట్టిన కొబ్బరికాయని మనము తీసి, ఆ కుంకుమ అంటింది తీసి పక్కన పడేస్తాం తప్ప మనం తినం. మన దేవుడు ఎలా తింటారు? ఇది మెయిన్ రీజన్. దయచేసి ఎవ్వరు కూడా ఇలాంటివి అనేది చేయకండి. మీకు ఇదేంటి అంటే తప్పు అనేది కాదు, తెలియజేస్తున్నాను. నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం లాగా పెట్టండి. దాన్ని మనము కొబ్బరికాయ కొట్టి నైవేద్యం ఎలా అయితే పెడతామో స్వామివారికి, మనం ఎలా అయితే భుజిస్తామో స్వామివారికి కూడా అలానే పెట్టడం. దానికి ఎటువంటిది ఏం పెట్టకండి. బొట్టు అనేది నార్మల్లీ కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అనేది పెట్టేసేయండి అందరికీ కూడా. మరి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంట్లో అగరబత్తులు, ఇంట్లో కానీ దేవస్థానాల్లో కానీ ఎన్ని అగరబత్తులు పెట్టాలి అనే వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. మీకు అది చెప్తాను చక్కగా, అది చూడండి. అందరికీ నమస్కారం. మళ్ళా అగరబత్తులు ఒకటి ప్లస్, మరియు చాలామంది ఒడిబియ్యాలు, గుళ్ళల్లో ఒడిబియ్యం ఏదైతే పోస్తారో, అమ్మవారికి చీరలు ఏదైతే పెడతారో దాని గురించి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను మీకు అందరికీ నమస్కారం.